హాయ్ అండి. ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది నేను ఒకసారి చెప్పాను కదా షార్ట్లో. ఉక్సులు, కాజాల పొదులు, థ్రెడ్స్ పెట్టామన్నమాట. అది ఒక కస్టమర్ పెట్టమన్నారు, అలా పెట్టాము. సో అవి ఎలా కుట్టాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇలా నేను రెడీ చేసి పెట్టాను కదా, ఇట్లా ఎలా రెడీ చేయాలో చూడండి. ఏం లేదు, మనము లంగాకి నాడా వేసుకుంటాం కదా, అలాగే మొత్తం అన్ని పీసెస్ అన్నీ కలిపి నాడాలాగా కుట్టుకోవాలన్నమాట. నాడాలా కుట్టుకున్న తర్వాత వాటిని కట్ చేసి బ్లౌజ్కి అటాచ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలు. ఇది బ్లౌజ్ పీస్ కదా, నేను బ్లౌజ్ మొత్తంగా కుట్టంగా ఇంకా లాస్ట్లో వచ్చింది పీసు. అందుకని చాలా చిన్న చిన్న పీసులు ఉన్నాయి. అందుకని నేను చిన్న చిన్న పీసులు అటాచ్ చేసి థ్రెడ్స్ తయారు చేశాను. ఇదిగోండి, ఇలాగా మొత్తంగా చూసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. దీనికి మొత్తానికి సరిపోయింది బ్లౌజ్ థ్రెడ్స్కి. ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది. ఇది మొత్తం కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. అదే క్లాత్ ఉండి చాలా పెద్ద క్లాత్ ఉంటే ఒక 2-3 పీసెస్ ఆర్ 4 పీసెస్ అయితే సరిపోతుంది వీటికి. సో లేదు కాబట్టి నేను ఇలా చేశాను. ఇలా క్లాత్స్ని అటాచ్ చేసుకుని, ఇదిగోండి ఇలా చూసారా, మనము లంగాకి నాడా కుడతాం కదండి, ఇలాగ 1 ఇంచ్ 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని అటు ఇటు ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుడతాం కదా, అలాగా కుట్టాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చూసారా, ఎలా కుడుతున్నామో ఇలాగ కుట్టాలి. అలా మొత్తము ఉన్న క్లాత్ మనం కట్ చేసి కుట్టాం కదా, అలా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది ఒకసారి చూద్దాము. కట్ చేయాలన్నమాట. దీన్ని ఎలా కట్ చేయాలనేది కూడా ఒకసారి చెప్తాను. ఇలా నీట్గా అటు ఇటు ఫోల్డ్ చేయాలి, లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట. నీట్గా ఇట్లా ఫోల్డ్ చేయాలి. చూసారా, ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఒకసారి పట్టుకుంటే దాని మీద స్టిచ్ పడిపోతుంది. ఇంకా లేకపోతే మీకు జనరల్ సింపుల్గా ఉండే వాటికి ఏంటంటే ఇలాగ నాడాలు కుడతాం కదా, లంగాలు కట్లకి ఇట్లాగా. ఇది కాజాల వైపు వచ్చి 6 ఇంచెస్ కట్ చేశాను అనమాట. ఈ థ్రెడ్ ఉక్సుల వైపు వచ్చేసి 3 ఇంచెస్ కట్ చేశాను అనమాట. ఇంకా కాజాలు ఉక్సులు లేకుండా ఆ థ్రెడ్ ఈ థ్రెడ్ కట్టి ముడి వేయడమేనమాట. ఫస్ట్ ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ కుట్టిన తర్వాత ఉక్సుల బదులు ఇదే ఈజీగా ఉంది అనిపించింది. కానీ అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. యాక్చువల్గా ఇది పూర్వకాలం ముసలి వాళ్ళు వేసుకునేవాళ్ళు అంటండి. అంటే ఉక్సులు పెట్టుకోవడం కష్టం తీయడానికని ముడి వేసుకొని కట్ చేసేవాళ్ళు అంట. ఐ థింక్ ఇలాగ ఇప్పుడు మనం కాజాలు ఎక్కడైతే పెట్టామో అక్కడ మార్కింగ్ పెట్టుకుంటాం కదా, కాజాలు ఉక్సులు వేయడానికి. కాజాలు ఉక్సులు వేయకుండా ఇలా కుట్టేస్తాం అనమాట. చూసారా, ఈ విధంగా కాజాలు వేసే దగ్గర 3 ఇంచెస్, ఉక్సులు వేసే దగ్గర 6 ఇంచెస్. ఎలా అయినా పర్లేదు, ఏది ఈజీగా ఉంటే అది ముడి విప్పుకోవడానికి ముడి వేస్తాం. అది మనము మొత్తం ముడి వేయం, దువ్వు ముడి వేస్తాం కదా ప్యాంట్స్కి మనం ముడి వేసుకునేటట్టు అట్లా వేసుకున్నారు. ఇదిగోండి ఇలాగా ఇట్లా కుట్టేసుకొని ఏమైనా ఉంటే ఎడ్జెస్లో రఫ్ లాగేసి ఇక్కడ మనం కట్ చేసేస్తున్నాం థ్రెడ్ని. అన్నీ ఒకేసారి కుట్టేసాం కదా, అలాగే నేను థ్రెడ్ ఉంది అది కట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎలా వస్తుందో, కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనిపించింది, కానీ చూసిన తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు ఇది మొత్తం ఎలా ఉంది చూడండి. ఇలా కట్ చేసి థ్రెడ్స్ ఉన్నాయి అందుకని కట్ చేస్తున్నాను. ఇలాగా మీకు వీడియో లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఇలాగ వస్తుంది. ఇలా మొత్తము 3 ఇంచెస్ ఒకవైపు ఎటో ఒకటి, ఎటువైపు అయినా సరే పర్లేదు. ఇప్పుడు మనము లోపల కాజాల సైడ్ ఉక్సుల సైడ్ వేస్తున్నాము. ఇలాగా ఇక్కడ కుట్టేసి మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ అలా పెట్టి కుట్టేయడమే అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మొత్తం 5 ఉక్సులు వస్తాయి కదా మనకి, 5 ఉక్సులు 5 కాజాలు వస్తాయి కదా, వాటి ప్లేస్లో ఇది కుడుతున్నాం అనమాట. అంతే, ఏం లేదు. ఇలాగా ఇంకొకటి కుట్టి మనం నీట్గా ఇటు సైడ్కి తిప్పుకోవాలి. తిప్పుకుంటే మనకి స్టిచ్చింగ్ ముడి సరిపోతుంది అనమాట, సెట్ అవుతుంది ముడి వేయడానికి. ఫస్ట్ నేను 3 ఇంచెస్ పెట్టాను, ముడి వేస్తుంటే రాలేదనమాట. మళ్ళీ నేను వేరే కుట్టిన బ్లౌజ్కి ఒకటి 6 ఇంచెస్ ఒకటి 3 ఇంచెస్ థ్రెడ్ తీసుకున్నాను. అప్పుడు కట్టుకోవడానికి ఈజీగానే ఉంది, బాగానే ఉందన్నమాట. అలా వచ్చేసింది.
అలా అనమాట. ఇది నేను మీకు షార్ట్‌లో పోస్ట్ చేశాను. ముడి వేసింది కూడా చూపించాను. నా ఛానల్‌లో ఉంటుంది. ఒకసారి నా ఛానల్ షార్ట్స్‌లోకెళ్ళి చెక్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఒక ఒకవైపు థ్రెడ్ వచ్చి చాలా 6 ఇంచెస్ 6 ఇంచెస్ ఉంటుంది. ఒకవైపు థ్రెడ్ వచ్చి 3 ఇంచెస్ ఉంటుంది. అలా 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక దాన్ని ఇలా లాగి ఇంకొక వైపున ముడి వేయడమే అనమాట. ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఇలా ఈ విధంగా చూసారా? ఈ విధంగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.